భర్త కోసం. పూర్వం ఉజ్జయిని నగరంలో సాగరదత్తుడనే వర్తకుడు ఉండేవాడు. అతని సంపద అంతులేనిది. ఆయన ఒకసారి నౌకా వ్యాపారం చేస్తూ సముద్ర మధ్యంలో మరొక నౌకను కలుసుకున్నాడు. అది కూడా వర్తక నౌకే. దాని యజమాని రాజగృహానికి చెందిన బుద్ధవర్మ అనే వర్తకుడు. సాగరదత్తుడికి బుద్ధవర్మకు మంచి స్నేహం కలిసింది. తమలో ఒకరికి మగపిల్లవాడు, రెండో వారికి ఆడపిల్ల కలిగే పక్షంలో వారిద్దరికీ పెళ్లి చేసి వియ్యమందుదామని ఇద్దరూ అనుకున్నారు. సాగరదత్తుడు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి మల్లెపూల మాల వేసిన పసిపిల్లను తెచ్చి ఆయనకు అందించారు. ఎవరి మల్లిక అని సాగరదత్తుడు తన భార్యను అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ మీ కూతురే అన్నది. ఆ పిల్లకు మల్లిక అనే పేరు ఖాయమైంది. తాను బుద్ధవర్మ అనే వైశ్యోత్తముడితో చేసుకున్న ఒప్పందం గురించి సాగరదత్తుడు తన భార్యకు చెప్పి ఈ వార్త రాజగృహంలో ఉండే బుద్ధవర్మకు పంపాడు. బుద్ధవర్మ వర్తకానికి బయలుదేరే సమయానికే ఆయన భార్య నిండు చూలాలు. అందుచేత ఆయన ఇంటికి తిరిగి వస్తూనే భార్యను ఏం బిడ్డను కన్నావు అని అడిగాడు. ఆమె తాను కన్న బిడ్డను తెచ్చి భర్తకు చూపింది. వాడు ఎముకల పోగు. వాడికి ఒకటే కన్ను, దానికి తోడు గూని కూడా ఉన్నది. ఈ ఒంటెను ఎందుకు కన్నావు అని బుద్ధవర్మ భార్య పైన విసుక్కున్నాడు. తండ్రి అలా అనటం మూలాన ఆ కుర్రవాడికి ఓష్ణుడు అన్న పేరు ఖాయమైంది. ఇంతలో సాగరదత్తుడికి కుమార్తె కలిగినట్టు వార్త వచ్చింది. వార్త తెచ్చిన మనిషికి ఉచితమైన స్వాగతం చెప్పి బుద్ధవర్మ తన భార్యతో చూడు ఏమైందో, ఇప్పుడు మనం ఏమని కబురు పంపాలి అన్నాడు. అడిగారు గనక నా సలహా వినండి. వర్తకుడు తన స్వార్థం కోసం నిజాన్ని అబద్ధాన్ని సమన్వయించాలి. మనకు కొడుకు కలిగాడని చెప్పండి. అందులో అబద్ధం లేదు కదా. వాడిది వర్ణనాతీతమైన ఆకారమని తెలపండి. వాడి స్వరూప స్వభావాలను చూసి తెలుసుకోవలసిందేనని కబురు చెయ్యండి. అంతేగాని సాగరదత్తుడి సంబంధాన్ని వదులుకోవద్దు. లక్ష్మిని కాలతన్నరాదు అన్నది బుద్ధవర్మ భార్య. బుద్ధవర్మ సాగరదత్తుడి దూతకు తన భార్య చెప్పమన్నట్టే చెప్పి దారిబత్తం ఇచ్చి పంపేశాడు. 8 ఏళ్ల పాటు ఇలాగే రాజగృహ ఉజ్జయిని నగరాల మధ్య రాయబారాలు సాగాయి. అటు తర్వాత సాగరదత్తుడు పంపిన దూత రాజగృహానికి వచ్చి అయ్యా, ఈసారి కుర్రవాణ్ణి చూసి అతడి గుణరూపాలు తెలుసుకోకుండా తిరిగి రావద్దని మా యజమాని కట్టడి చేసి మరీ పంపారు అన్నాడు. బుద్ధవర్మ తడువుకోకుండా మా వాడు తామ్రలిప్తిలో వాడి మేనమామ వద్ద ఉండి చదువుకుంటున్నాడు అని అబద్ధం ఆడాడు. మరొక 4 సంవత్సరాల కాలం ఈ సాకుతోనే గడిచింది. తర్వాత 3-4 ఆరితేరిన చతురులు సాగరదత్తుడి వద్ద నుంచి బుద్ధవర్మ వద్దకు వచ్చి అయ్యా, మీ మిత్రుడైన సాగరదత్తుడు గారు వారి భార్య తమతో ఇలా చెప్పమన్నారు. ఇప్పటికి 13-14 ఏళ్లు గడిచిపోయినప్పటికీ మాకు కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో మాకు తెలియరాలేదు. సరుకు దాచి బేరమాడడం సబబు కాదన్నది మీకు తెలుసు కదా. మీ కుమారుడు తామ్రలిప్తిలో ఇంతకాలంగా చదువుతున్నాడన్నది అసందర్భమైన విషయం. వేదాధ్యయనానికి కూడా ఇంతకాలం పట్టదు. మీ కుర్రవాడు మిగిలిన బాధ్యతలన్నీ విడిచిపుచ్చి యావజ్జీవం అధ్యయనంలో గడపడం అసాధారణంగా ఉన్నది. కనుక ఈ హాస్యాలు కట్టిపెట్టి మీ ఇంటనైనా సరే, తామ్రలిప్తిలో అయినా సరే మీ కుమారుణ్ణి చూపించండి అన్నారు. మహాజనులరా, కొంచెం విశ్రాంతి తీసుకోండి అని బుద్ధవర్మ దూతలతో చెప్పి భార్య వద్దకు వెళ్ళి వాళ్ళు మనవాణ్ణి చూడాలని పట్టుపట్టి కూర్చున్నారు. వాళ్లకు మనవాడి ఎత్తుపళ్ళు, గుడ్డి కన్ను, గూని ఎలా చూపడం అసంభవం. ఇప్పుడు మరేదన్నా ఉపాయం చెప్పు అన్నాడు. ఉపాయం ఎప్పుడో ఆలోచించాను అంటూ బుద్ధవర్మ భార్య తన ఆలోచనను భర్త చెవిలో ఊదింది. బుద్ధవర్మ చేసే దాన ధర్మాల మీద బతుకుతున్న బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. బుద్ధవర్మ ఆయన్ను ఏకాంతంగా కలుసుకుని తనకు వచ్చిన విషమ సమస్య వివరించి చెప్పి ఇప్పుడు నీ సహాయం లేకపోతే నా పరువు దక్కదు. నీ కొడుకు యజ్ఞగుప్తుడు అందగాడు, సకల శాస్త్రాలు చదివినవాడును. నా కొడుకు బదులు అతను వెళ్ళి సాగరదత్తుడి కుమార్తెను పెళ్లాడి ఆమె కన్యాత్వానికి భంగం రాకుండా తెచ్చి మా ఇంట దిగవిడిచినట్టయితే నేను పిల్ల తెచ్చే అరణంలో నీకు భాగం ఇస్తాను అన్నాడు. నీ కోరిక నాకు ఆజ్ఞ కాదా అని ఆ బ్రాహ్మణుడు తన కొడుకును పిలిచి సంగతంతా చెప్పాడు. గురువుల ఆజ్ఞకు గుణదోషాలు ఎంచరాదు అని యజ్ఞగుప్తుడు బుద్ధవర్మ చెప్పినట్టు చెయ్యడానికి సమ్మతించాడు.
1-2 రోజులు గడవనిచ్చి నా కొడుకు తామ్రలిప్తి నుంచి తిరిగి వచ్చాడు అంటూ యజ్ఞగుప్తుణ్ణి అలంకరించి సాగరదత్తుడి దూతలకు చూపించాడు బుద్ధవర్మ. వాళ్ళు మల్లిక అదృష్టవంతురాలని బుద్ధవర్మ వద్ద సెలవు పుచ్చుకుని మంచి రోజు చూసి పెళ్లికి బయలుదేరి రావాల్సిందిగా ఆయన్ను హెచ్చరించి వెళ్ళిపోయారు. తర్వాత బుద్ధవర్మ యజ్ఞగుప్తుణ్ణి పెళ్లికొడుకుని చేసి తన కొడుకుకు బ్రాహ్మడి వేషం వేసి పెళ్లికొడుకు తాలూకు సంచికట్టు అతనికి ఇచ్చి పరివారంతో సహా ఉజ్జయినికి పంపాడు. మర్నాడు ఉదయం వివాహం జరిగింది. వధూవరులు అగ్నికుండం చుట్టూ తిరగడం పూర్తి అవుతూనే పెళ్లికొడుకు పెద్ద పెట్టున అరిచి స్పృహ తప్పినట్టు పడిపోయాడు. చాలాసేపు ఉపచారాలు చేసిన మీదట యజ్ఞగుప్తుడు కొద్దిగా కళ్ళు తెరిచి హీనస్వరంతో డొక్కలో శూల వచ్చింది అన్నాడు. అతన్ని లోపలి గదిలో చేర్చి వైద్యులు చికిత్స చేశారు. కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడకుండా అతని వద్దనే ఉండి వైద్యులు పొయ్యమన్న మందులన్నీ అతని నోట పోస్తూ వచ్చింది. అయితే ఎన్ని మందులిచ్చినా అతని జీర్ణకోశ వ్యాధి మాత్రం పూర్తిగా పోలేదు. గూనివాడు పెళ్లి కూతురుతో సరసాలు ప్రారంభించాడు. అది చూసి మల్లిక చిరాకు పడింది. యజ్ఞగుప్తుడు ఆమెతో హాస్యగాడి మీద ఆగ్రహిస్తావేమిటి, వాణ్ణి అలాగే వాగని అన్నాడు. కానీ గూని విధవ అసలు రహస్యం ఎక్కడ బయట పెట్టేస్తాడోనన్న భయం యజ్ఞగుప్తుడిని బాధించసాగింది. అందుచేత అతను సాగరదత్తుడితో నాకు మా తల్లిదండ్రులను చూడాలని ఉంది అన్నాడు. వైద్యుడు సాగరదత్తుడితో అజీర్తికి ఇవ్వగల ఔషధాలన్నీ ఇచ్చాము, ఏమీ గుణం కనిపించలేదు. తన వాళ్ళని చేరుకుంటే అతని ఆరోగ్యం బాగుపడవచ్చు, శీఘ్రమే పంపేయటం మంచిది అన్నాడు. సాగరదత్తుడు తన కుమార్తెను అల్లుణ్ణి ప్రయాణానికి సిద్ధం చేయించి ఆమెకు భరణంగా తాను ఇచ్చే వస్తు సామాగ్రిని అనేక ఒంటెల మీద వేయించి దాసీజనాన్ని అంగరక్షకులను ఇచ్చి రాజగృహానికి పంపేశాడు. ఆయన నౌకర్లు ముందుగానే ప్రయాణమై వెళ్ళి ప్రతి మజిలీ వద్ద తగిన ఏర్పాట్లు చేసి పెళ్లికొడుకు ఆరోగ్యం గురించి కబుర్లు తెస్తూ వచ్చారు. ఒక్కొక్క మజిలీ దాటుతున్న కొద్దీ మారు పెళ్లికొడుకు మాయజబ్బు నయమవుతూ వచ్చింది. రాజగృహం చేరేసరికి అతను సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. ఈ వార్త అందగానే సాగరదత్తుడు ఆనందభరితుడై ఉజ్జయినిలోని అన్ని వర్ణాల వారికి అంతులేని దానాలు చేశాడు. బుద్ధవర్మ తన కోడల్ని చూసి మహదానందం చెందాడు. ఆ రాత్రి వధూవర్లను శోభనపు గదికి పంపారు. ఆ గదిలో మల్లికతో పాటు ఆమె చెలికత్తెలు గూనివాడు యజ్ఞగుప్తుడు కూడా ఉన్నారు. ఈ గూనివాడు ఈ గదిలో ఎందుకున్నాడు అనుకున్నది మల్లిక. పానకంలో పుడకలాగా ఈ బ్రాహ్మణ వటువు ఇక్కడ ఇంకా దేనికి అనుకున్నాడు గూనివాడు. సందర్భం గ్రహించి యజ్ఞగుప్తుడు వెళ్ళిపోవటానికి లేచాడు. అది చూసి మల్లిక అయ్యో మీరెక్కడికి పోతున్నారు, నా గతి ఏమిటి అని ఆక్రోశించింది. నీకు వచ్చిన దుర్గతి ఏమీ లేదు. విధి నీకు ఏ మొగుణ్ణి రాసిపెట్టిందో వాడితో జీవయాత్ర సాగించు, ఇందులో నా వంతు పాపభారం మాత్రమే అంటూ యజ్ఞగుప్తుడు బయటికి వెళ్ళిపోయాడు. గూనివాడు మల్లికను పట్టుకుని ఆపబోయాడు. కానీ మల్లిక కెవ్వున అరిచి బయటికి పరిగెత్తింది. ఆమె గదులన్నీ దాటుకుంటూ ఇంటి బయటికి వచ్చింది. అన్ని గదుల్లోనూ మనుషులు తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. కొందరు దాసీలు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. మల్లిక వీధిలోకి వచ్చి ఎవరినో చూసి అడుగో అడుగో అనుకుని అటుగా పరిగెత్తింది. తర్వాత తాను ఎటు పోతున్నది ఆమెకి తెలియలేదు. ఒకచోట దారి పక్కన తప్పతాగి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న కాపాలికుడు ఒకడామెకు కనిపించాడు. ఆమె తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని తన నగలన్నీ తీసి మూటకట్టి బొడ్డులో దోపుకుని కాపాలికుడి పరికరాలన్నీ సంగ్రహించి తాను ఆ వేషం వేసుకుంది. తాను కూడా తాగి ఉన్నట్టు తూలుతూ నగరం దాటి ఒక గ్రామం కేసి వెళ్ళింది. ఇంకా ఉంది.